ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. సో మనకి మ్యాథ్స్ ప్రీవియస్ పేపర్ ఫస్ట్ పేపర్ అయితే ప్రీవియస్ పేపర్లో మన మ్యాథ్స్ క్వశ్చన్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దామండి. ఓకేనా? సో జస్ట్ ఒక 1 minute మనం క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం. జస్ట్ ఒక 1 minute మాత్రమే. ఓకే, సో వాయిస్ క్లియర్ ఉంటే ఒకసారి అందరూ ఫాస్ట్గా క్లియర్, వాయిస్ క్లియర్ అంటే మెసేజ్ చేసేయండి ఒకసారి క్లియర్ అయితే. జస్ట్ ఒక 1 minute అయితే మనం క్లాస్ని స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? సో చూసుకోండి, మనకి మన ఛానల్లో మ్యాథ్స్ క్లాసెస్, మ్యాథ్స్ గ్రూప్ డికి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్, ప్రీవియస్ పేపర్స్ కావచ్చు, మోడల్ పేపర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేయబోతున్నాం. సో అందరూ కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. ఓకేనా? సో ఇంతవరకు ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వాయిస్ క్లియర్ అన్నారు, గుడ్. ఓకే అండి, సో ఇంకా ఒకసారి గ్రూప్ డి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. చూసుకోండి, టోటల్ వచ్చేసి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? టోటల్ 90 క్వశ్చన్స్ ఉంటాయండి. టోటల్ 90 క్వశ్చన్స్ ఉంటాయి. సారీ, టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 90 minutes ఉంటుంది. టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? సో టోటల్ 100 క్వశ్చన్స్లోని ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? జనరల్ సైన్స్ ఒక 25 క్వశ్చన్స్, మ్యాథ్స్ ఒక 25 క్వశ్చన్స్, రీజనింగ్ ఒక 30 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఒక 20 క్వశ్చన్స్. ఓకేనా? సో ప్రెజెంట్ అయితే మనం ఈ వీడియోలో మ్యాథ్స్లో అడిగిన క్వశ్చన్స్ని చూద్దాం. యాక్చువల్లీ రైల్వే ఎగ్జామ్స్లో మనకి ఏం చేస్తారు, అన్ని క్వశ్చన్స్ కలిపి ఇచ్చేస్తారు. సెక్షన్ వైజ్ అనేది ఇవ్వరు అనమాట రైల్వే ఎగ్జామ్స్లో. ఎస్ఎస్సి ఎగ్జామ్స్లోనో, బ్యాంక్ ఎగ్జామ్స్లోనో అలాగా సెక్షన్ వైజ్ ఇవ్వరు అనమాట, అన్నీ కలిపి ఇచ్చేస్తారు. అవునా? సో అప్పుడప్పుడు కొన్నిసార్లు అటు ఇటు కూడా అవుతుంటుంది అనమాట. నెంబర్ 25, 26 అవ్వచ్చు, 24 అవ్వచ్చు. అలా జస్ట్ 1-2 క్వశ్చన్స్ అటు ఇటు కూడా అవుతూ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు మనం చూడబోయే క్వశ్చన్లో కూడా, పేపర్లో కూడా మనకి 26 క్వశ్చన్స్ అయితే మనకి ఉన్నాయి. ఓకేనండి? సరే, సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో అందరూ వీడియోని ఒక్కసారి ఫాస్ట్గా లైక్ చేయండి. అండ్ మెయిన్ థింగ్, ప్రతి క్వశ్చన్కి అందరూ ఆన్సర్ చేయాలి, మీరే ఆన్సర్ చేయాలండి. కొంచెం టైం అనేది ఇస్తాను, కంపల్సరిగా అందరూ ప్రతి ఒక్కరూ చూసిన ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయాలి. ఓకేనా? గ్రూప్ డి క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. కొన్ని 1-2 కొంచెం డిఫికల్ట్గా అనిపించవచ్చు కొంతమందికి, బట్ మ్యాక్సిమం ఈజీగా ఉంటాయి. బట్ మీకు ఏమైనా సరే డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో అడగండి, నేను మళ్ళీ రిపీట్ చేయడానికైనా సరే నాకేం ప్రాబ్లం లేదు. ఎవరికి ఏం డౌట్ వచ్చినా సరే రిపీట్ చేయడానికి నాకేం ప్రాబ్లం లేదు. సో మీరు అడగచ్చు మళ్ళీ. ఓకేనా? లేకపోతే లైవ్ వీడియో అయిపోయిన తర్వాత కూడా వీడియో ఎప్పుడు ఉంటుంది, మీరు ఎప్పుడైనా సరే చూసుకోవచ్చు, మళ్ళీ వెళ్ళి చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నారు? ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఇచ్చారండి. ఎల్సిఎం ఇచ్చారు, హెచ్సిఎఫ్ ఇచ్చారు. అలా అయితే ఒక నెంబర్ కూడా ఇచ్చారు, ఇంకొక నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. ఏంటి? రెండు నెంబర్స్ యొక్క ఎల్సిఎం అలాగే హెచ్సిఎఫ్ తెలిసాయి అనుకోండి, ఆ రెండింటిని అంటే ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని మల్టిప్లై చేస్తే ఆ రెండు నెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఒక నెంబరు, బి ఒక నెంబర్ అనుకోండి, ఆ రెండు నెంబర్స్ని మల్టిప్లై చేస్తే దేనికి ఈక్వల్ అవుతుంది? ఆ రెండు నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్కి ఈక్వల్ అవుతుంది. సో మనకి ఎల్సిఎం తెలుసు 1920 అని, హెచ్సిఎఫ్ తెలుసు 4 అని, ఒక నెంబర్ తెలుసు 60 అని, ఇంకొక నెంబర్ తెలియదు, దాన్ని ప్రస్తుతానికి నేను బి అని అనుకుంటున్నాను. ఇంకేముంది, క్యాన్సిల్ చేద్దాం. 0 0 క్యాన్సిల్ అయిందా? అవునా? 6 టేబుల్లో పోతుందా? ఎస్, క్లియర్గా పోతుంది. 6 3s are 18, 6 2s are 12. సో 4 into 32 128. సో ఆటోమేటిక్గా సెకండ్ నెంబర్ ఏమైంది? 122 అయింది. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. ఫస్ట్ ఎవరు ఆన్సర్ చేశారో ప్రతిసారి నేను చెప్తాను. ఓకేనా? సో దుబాయ్ సీను ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. నెక్స్ట్ రాము మ్యూజిక్ వరల్డ్, సాయి కుమార్ గేమ్ బాయ్, గుడ్. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చెయ్యండి. క్లాస్ ఇప్పుడే స్టార్ట్ అయ్యిందండి దుర్గా శంకర్ గారు. యా, మ్యూజిక్ వాళ్ళు చెప్పినట్టు చూసుకోండి. మనం ఏంటి ఇక్కడ మనకి యూనిట్స్ డెజిట్లోని ఏముందో చూసుకున్నా సరే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఎందుకంటే మనకి ఇక్కడ 2 zeros ఉన్నాయి, బట్ 87 ఉంది కదా. సో ఆ డిఫరెన్స్ అనేది చూసుకున్నా సరే మనకి ఆ యూనిట్ డెజిట్లో ఏమొస్తుంది, ఏ డెజిట్ వస్తుందో చూసుకుంటే అలా కూడా మనం ఫాస్ట్గా ఆన్సర్ చేయొచ్చు. అవి కూడా మనం చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్స్లో. ఓకేనా?
సెకండ్ క్వశ్చన్ ఫాస్ట్గా ఆన్సర్ చేయండి. ఇక్కడ ఏమడుగుతున్నాడు? వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ అడుగుతున్నారు. చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నీ కూడా మనకు తెలియాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ అన్న ఫార్ములా తెలియాలి కదా, అప్పుడే కదా మనం దాన్ని సాల్వ్ చేయగలిగాం. సో అలాగే ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఖచ్చితంగా తెలియాలి. వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఇక్కడ ఆప్షన్స్ చూడండి. పై కిందే ఉంచారు 22/7. సో 22/7 కింద మార్చకూడదు, పైని పై కిందే ఉంచాం. సో ఆర్ స్క్వేర్, ఆర్ ఎంత? 5 అన్నారు. సో 5 స్క్వేర్ 25. హైట్ ఎంత? 7. సో ఇంటూ 7. ఇంకేముందండి, 7 ఇంటూ 25 అంటే ఎంత? 175 కదా. సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చా? రైట్, గుడ్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సారీ. సో ఓకే, ఫస్ట్ ఆన్సర్ చేసింది లివిక్ గేమర్, తర్వాత రాము, సాయి కుమార్. గుడ్. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చెయ్యండి. చూస్తే రాదండి, మ్యాథ్స్ చూస్తే రాదు, చేస్తేనే వస్తుంది. కొంచెం టైం ఇస్తాను. ఇక్కడ ఏమడుగుతున్నారో ఒకసారి క్వశ్చన్ మాత్రం కొంచెం క్లియర్గా చూసుకోవాలి. ఈ నెంబర్స్ని చూసి ఏం భయపడిపోద్దు. జస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ అడిగారు. సారీ అండి, ఉజ్జాయింపుగా అప్రాక్సిమేట్ వాల్యూ అడిగారు అంతే. సారీ. ఓకే, సో చూసుకోండి, అప్రాక్సిమేట్ వాల్యూ అడిగినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు 17.89 ఉందండి. దీనికి అప్రాక్సిమేట్ ఎంత అనుకోవచ్చు? 18 అనుకోవచ్చా? ఇది 0.00. ఇంక ఇది అంతే అవసరమా? అవసరం లేదు, ఇది 0 చేసేద్దాం. ఇక్కడ చూడండి, ఇది 2.21 ఉంది, ఇదేమో 3.63 ఉంది. సారీ. సో ఇప్పుడు ఇక్కడ మనం దీన్ని 2, దీన్ని 4 చేయొచ్చా? చూసుకోండి, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నాం. సో దీన్ని 2 చేసా, దీన్ని 4 చేసా, అంటే దీన్ని కొంచెం తగ్గించా, దీన్ని కొంచెం పెంచా. అప్రాక్సిమేట్ 2 × 4 8. సో 18 + 8 26 ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూసుకోండి, సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్ మన ఛానల్ జీజేపీలో ఉందండి. ఒకసారి చూడకపోతే చూడండి, అందులో చాలా క్లియర్గా మనం అప్రాక్సిమేట్ వాల్యూస్ కానీ సింప్లిఫికేషన్ కానీ ఈజీగా ఎలా మనం సాల్వ్ చేయాలో క్లియర్గా మనం చెప్పుకున్నాం. సో ఫస్ట్ ఆన్సర్ చేసింది ఎవరు? సౌజు ఫస్ట్ కరెక్ట్గా చెప్పారు. నెక్స్ట్ దుబాయ్ సీను, శివ. గుడ్. లైట్ కోల్డ్ ఉందండి. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ ఏం చెప్తున్నారు ఇక్కడ? 2 ప్యారలల్ లైన్స్కి ఒక ట్రాన్స్వర్సల్ ఉందంట. ట్రాన్స్వర్సల్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఒక 2 లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చెప్పారు? ప్యారలల్ లైన్స్ అన్నారు. ఓకేనా? సో 2 ప్యారలల్ లైన్స్ గీసినప్పుడు ట్రాన్స్వర్సల్ అంటే ఏంటి? ఈ 2 లైన్స్ని టచ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఏంటి? తిర్యక్ రేఖ అంటారు తెలుగులో. ఏమంటున్నారు? యాంగిల్ 1, యాంగిల్ 2 వచ్చేసి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంట. ఏకాంతర కోణాలు అంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఏకాంతర కోణాలు అంటే ఏంటి? లోపల ఉండాలి, ఆల్టర్నేట్గా ఉండాలి. అంటే ఒకటి ఇటు ఉంటే ఒకటి ఇటు ఉంటుంది. 2 లోపలికే ఉన్నాయి, కానీ ఒకటి ఇటు ఉంటే ఒకటి ఇటు ఉంటుంది అనమాట. ఓకేనా? ఇదేమో యాంగిల్ 1 అంట, ఇదేమో యాంగిల్ 2 అంట. అండ్ మెజర్ ఆఫ్ యాంగిల్ 1 ఇదేమో 35 డిగ్రీస్ అయితే యాంగిల్ 2 ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. మనకి క్లియర్గా జామెట్రీ తెలిస్తే మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఏంటి? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఎప్పుడు కూడా ఏంటి? అవి ఈక్వల్గా ఉంటాయి. ఎలా ఈక్వల్గా ఉంటాయి? ఇప్పుడు చూడండి, ఈ యాంగిల్ చూసారండి, సేమ్ అదే యాంగిల్ ఇక్కడ ఉంటుందా? అవునా? సో ఇది కూడా యాంగిల్ 2 అని చెప్పచ్చా? ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అనైనా తెలుసా? అట్లీస్ట్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్. ఓకే, అది తెలియకపోతే ఇక్కడ మనం గీసుకున్నామా ఆల్టర్నేట్, ఇప్పుడు ఈ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అని చెప్పచ్చా? అది కూడా తెలియకపోతే
ఇక్కడ ఇంకో యాంగిల్ గీసుకున్నారనుకోండి, దీన్ని కలిపితే 180 అవుతుందా? అంతేనా? ఇది 180 డిగ్రీసే కదా. అలాగే దీన్ని కలిపితే కూడా 180 కదా అవుతుంది. సో దీనికి కలిపినా 180 అవుతుందంటే ఇది ఈక్వల్ అనే కదా అర్థం. సో ఎలా చూసినా ఏమొస్తుంది? ఈక్వల్ అవుతాయి అంటే 35 డిగ్రీస్ అవుతుంది. చాలామంది రాంగ్ ఆన్సర్స్ ఇచ్చారు 145 డిగ్రీస్ అని. ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది రేష్మా గారు చెప్పారు. నెక్స్ట్ కొంతమంది మాత్రమే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారండి. చూసుకోండి, జామెట్రీ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి. 3 hours వీడియో పెట్టాం మనం. ఒక్కసారి అసలు అది చూసినా మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. జామెట్రీలో ఏ క్వశ్చన్ అడిగినా మ్యాక్సిమం మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. సో ఏమడుగుతున్నారు ఇక్కడ? వాల్యూ అడుగుతున్నారు. సింపుల్ క్వశ్చన్ కదా, సింప్లిఫికేషన్లో ఉన్న వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. ఏం చేయొచ్చు? ఫస్ట్ మనం ఏం చేయాలి? డివిజన్ చేద్దామా? ఇది డివిజన్. 3 7s 21, 3 1s 3. 71లోంచి 51 తీయండి, ఎంత? 20. సో 20 కలపాలంట, అంతే, ఇంకేముంది? ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు, రైట్? సో నెక్స్ట్ 6th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చాలా ఈజీ క్వశ్చన్ అది. ఈజీ క్వశ్చన్స్ కూడా మీరు ఫాస్ట్గా ఆన్సర్ చేయకపోతే ఎలాగండి? గుడ్. అంజీ ఫస్ట్ చెప్పారు. నెక్స్ట్ మ్యూజిక్ వరల్డ్, విజేందర్ బ్లాగ్స్, సౌజు, క్రిష్. గుడ్. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయండి. ఓకేనా? ఒకసారి ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే ఫాస్ట్గా ఒకసారి లైక్ చేసేయండి. సో ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతున్నారు? జస్ట్ దీన్ని సింప్లిఫై చేయమంటున్నారు. దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఎప్పుడైతే డెసిమల్ పాయింట్స్ ఉన్నాయో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల సారీ, ఇప్పుడు ఏంటి, ఇక్కడ డెసిమల్ పాయింట్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, అలాగే ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అంటే మొత్తం ఇటుపక్క 2 ఉన్నాయి, దీనికి 2 ఉన్నాయి, ఇక్కడేమో ఒకటే ఉంది. సో ఆ రెండింటిని తీసేద్దాం. ఓకేనా? అంటే 5 × 106 చేసేద్దాం, -2 × 14 చేస్తాం. పైన 2 తీస్తాం కదా, అప్పుడు కిందన కూడా 2 తీయాలి కదా, కానీ ఒకటే కదా ఉంది. ఒకటి ఉంది కాబట్టి ఒకటి తీసా, ఇంకోటి పెట్టలేదు కాబట్టి ఇంకోటి లేదు కాబట్టి 0 పెట్టా. ఓకేనా? సో ఇంకేముంది, ఈజీగా ఆన్సర్ చేసేద్దాం. 5 × 106 ఎంత? 530. 2 × 14 ఎంత? 28. 530 - 28, 502/40. సారీ అండి. సో 500/40 అప్రాక్సిమేట్గా అనుకుందాం. ఎందుకు? ఆప్షన్స్ చాలా దూరం ఉన్నాయి కాబట్టి. సో 50/4 ఎంత అండి? 50/4 వచ్చేసి 25, 12.5 కదా. సో 12.5 పక్కన ఏముంది? ఇదే కదా ఉంది, 12.55 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఫస్ట్ మ్యూజిక్ వాళ్ళు చెప్పారు. నెక్స్ట్ సాయి కుమార్, గేమ్ బాయ్. గుడ్. 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. యావరేజ్ ఏజ్ ఆఫ్ 35 స్టూడెంట్స్ ఇచ్చారు. ఎంతంట? 15 years అంట. టీచర్ ఏజ్ కూడా ఇంక్లూడ్ చేస్తే యావరేజ్ ఏజ్ వచ్చేసి 1 year పెరిగిందంట. అలా అయితే ఏజ్ ఆఫ్ టీచర్ ఎంత అని అడుగుతున్నారు. 35 మంది విద్యార్థులు సగటు వయసు 15 సంవత్సరాలంట. కానీ ఉపాధ్యాయుని వయసు కూడా చేర్చబడినప్పుడు సగటు వయసు 1 సంవత్సరం పెరుగుతుందంట. అలా అయితే ఉపాధ్యాయుని వయసుని కనుక్కోమంటున్నారు. డినామినేటర్లో 4 కదా సార్ అంటున్నారు. చూడండి, అవును 4 అంటే ఇప్పుడు డెసిమల్ పాయింట్ తీసేద్దాం అంటే ఇష్టం వచ్చినట్టు ఇక్కడ 5 డెసిమల్ పాయింట్స్ ఉంటే 5 తీసేలేంగా. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 తీసాం, ఇక్కడ కూడా రెండిటికి తీయాలి, కానీ ఒకటే కదా ఉంది. అందుకని ఒకటే డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి ఇంకోటి తీయలేకపోయాం కాబట్టి ఎక్స్ట్రాగా 0 పెట్టాం అంతే. సో క్లియర్గా చూసుకోండి. 35 స్టూడెంట్స్ ఉన్నారండి. వీళ్ళ యావరేజ్ ఏజ్ ఎంత? 15 years అంట. ఇప్పుడు కొత్తగా టీచర్ వచ్చారండి. ఇప్పుడు యావరేజ్ ఏజ్ ఎంత అయిందంట? 16 అయిందంట. అంతేనా? 1 సంవత్సరం పెరిగింది అంటున్నారు. యావరేజ్ ఏజ్ 16 అయింది. సో అంటే క్లియర్గా మనకి ఏం తెలియాలి? ఈ 35 స్టూడెంట్స్కి ఒక్కొక్కటి పెరగాల, అంటే ఒక 35 ఎక్స్ట్రా పెరగాల. అలాగే టీచర్ కూడా 16 ఉంటేనా? ఇప్పుడు చూడండి, టీచర్కి 35 + 16 ఉంటే ఏజ్ 16 టీచర్ దగ్గర ఉంచుకొని మిగతా 35ని ఈక్వల్గా పంచితే
అప్పుడు అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పెరుగుతుందా? అప్పుడు ఇక్కడ 16 అవుతుంది, ఇక్కడ 16 అవుతుంది, అప్పుడు టోటల్ యావరేజ్ ఏమవుతుంది? 16 అవుతుందా? యావరేజ్ అంటే సమానంగా పంచడం. ఓకేనా? ఇప్పటికి చాలాసార్లు చెప్పుకున్నాం మనం. సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 51 వెరీ గుడ్. మ్యూజిక్ వరల్డ్ సాయి కుమార్, దుబాయ్ సీను వెరీ గుడ్. చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. సో మళ్ళీ మనకి యావరేజ్ క్వశ్చనే అడుగుతున్నారు. ఏం చెప్తున్నారు? ఏబి అనే 2 సెక్షన్స్ ఉన్నాయంట. ఒక దాంట్లోని 40 స్టూడెంట్స్ ఉన్నారంట, మరొక దాంట్లో 50 స్టూడెంట్స్ ఉన్నారంట. యావరేజ్ వెయిట్స్ ఇచ్చారు. వీళ్ళ సగటేమో 36 కేజీలంట, వీళ్ళ సగటేమో 45 కేజీలంట. అలా అయితే మొత్తం అందరూ కలిపితే, 2 సెక్షన్స్ కలిపితే అప్పుడు యావరేజ్ ఎంత అని అడుగుతున్నారు. సగటు ఎంత అని అడుగుతున్నారండి. క్లియర్గా చూసుకోండి. యావరేజ్ అంటే ఏం చెప్పాను? సమానంగా పంచడం. ఇప్పుడు వీళ్ళ యావరేజ్ ఏమో 36, వీళ్ళ యావరేజ్ ఏమో 45. ఎంత ఎక్కువ ఉంది? ఎక్కువ ఉన్న దాన్ని సమానంగా అందరికీ పంచేయడమే, అంతే యావరేజ్ అంటే. సో ఇది 36, 45 ఇది. సో 9 ఎక్కువ ఉంది. సో 9 ఒక్కొక్కరికి ఎక్కువ ఉంది. అంటే వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 50 మంది ఉన్నారు. ఈ 9 × 50ని ఈక్వల్గా ఈ 90 మందికి మనం పనిచేసామనుకోండి. అంటే 36 ఉంచాను, 36 ఉంచి ఎక్స్ట్రా పక్క బయటికి తీసా. ఎక్స్ట్రా ఎంత అయ్యింది? 5 అయ్యింది. సో ఇప్పుడు 5 36 కలిపేస్తాం. అంటే 5 90 మందికి 5 5 5 5 ఇచ్చేస్తాం. సో అంటే యావరేజ్ 36 + 5 అవుతుంది, అంటే 41 అవుతుంది అని చెప్పచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ 9th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. గుడ్. 41 అని వెరీ గుడ్. మ్యూజిక్ వరల్డ్ ఫస్ట్ చెప్పారు. నెక్స్ట్ గేమ్ బాయ్ ప్రియాంక, గుడ్. యావరేజెస్ కాన్సెప్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సరే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద మనకి క్వశ్చన్ అనేది వచ్చింది. ఫస్ట్ థింగ్, ఎంత ఇంట్రెస్ట్? సంవత్సరానికి 7.5% అంట, 7.5% అంట. అలాగే ఎంత మనీ మీద? 20,000 మీద అంట. ఎంత కనుక్కోమంటున్నారు? 1 ఇయర్ 4 మంత్స్కి కనుక్కోమంటున్నారు. ఓకేనా? సో ఫస్ట్ 1 ఇయర్ కనుక్కుందాం. 1 ఇయర్కి ఇప్పుడు చూడండి, 20,000 ఉందా? 20,000 7.5% అన్నారు. 1% ఎంత? 2 సున్నాలు కొట్టేస్తే ఇది 1% అవుతుంది. 200 × 7.5% కదా కనుక్కోవాలి. అప్పుడు 200 × 7.5 ఎంత? 1500. సో ఫస్ట్ ఇయర్ 1 ఇయర్కి 1500 అయిందండి. ఓకే, బాగానే ఉంది. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇంకొక 4 మంత్స్కి ఎంతో మనం కనుక్కోవాలి. 4 మంత్స్కి ఎంత అవుతుంది? దీనికి /3 చేస్తే అవుతుంది, అంతేనా? దీనికి /3 అంటే ఇయర్కి 1500, 4 మంత్స్కి ఎంత అండి? దీని /3 అంటే 500 అయింది. కాకపోతే ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా. సో ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఈ 1500 మీద కూడా మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఎంత? 1500 మీద కూడా 7.5%. ఓకేనా? సో ఇప్పుడు క్లియర్గా 1500 మీద 7.5 అంటే 2 కొట్టేస్తే ఇది 1% అయింది. సో 15 × 7.5 అంటే 15/2 కదా 7.5 అంటే 225/2 అంటే ఎంత? 112.5. సో 112.5ని యాడ్ చేసుకోవాలి. సో సారీ, ఇప్పుడు 112.5 అనేది ఏంటి? 1 ఇయర్కి ఇది, అవునా? ఇది మొత్తం 1 ఇయర్కి కదా. 1500కి మనం ఇప్పుడు 1 ఇయర్ కనుక్కున్నాం, కానీ ఇది 4 మంత్స్కే అడుగుతున్నారు. సో 4 మంత్స్కి /3 చేయాలి. ఓకేనా? సో 37.5 వస్తుంది అనమాట. ఓకే, సో మొత్తం యాడ్ చేస్తే ఏమైంది? 2037.5 అయింది. చూసుకోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ కూడా క్లియర్గా తెలియాలండి. అప్పుడే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. సింపుల్గా చెప్తాను చూడండి. సింపుల్ ఇంట్రెస్ట్ అనుకోండి, సారీ, ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఎంత ఇంట్రెస్ట్ ఉందో సెకండ్ ఇయర్ కూడా అంతే ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఉంది, సెకండ్ ఇయర్ ఈ ఇంట్రెస్ట్తో పాటు ఈ ఇంట్రెస్ట్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవుతుంది, అంతే.
అదే తేడా, ఇంకేం తేడా లేదు. ఓకేనా? సో నెక్స్ట్ 10th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. రేష్మా గారు రిపీట్ అన్నారు. ఓకే అండి, తప్పకుండా వీడియో ఎండింగ్లో ఏ క్వశ్చన్స్ అడిగినా సరే తప్పకుండా నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఓకేనా? 10th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు, మళ్ళీ ట్రాన్స్వర్సల్ని తీసుకొచ్చారు, తిర్యక్ రేఖ పట్టుకొచ్చారు. ఏమంటున్నారు, 2 ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ అంట, ఒకే వైపు ఉన్న 2 అంతర కోణాలు. సో ఫస్ట్ ప్యారలల్ లైన్స్ గీసా, ట్రాన్స్వర్సల్ తిర్యక్ రేఖ గీసా, ఒకే వైపు 2 ఇంటీరియర్ యాంగిల్స్ అంటే లోపలవి, ఒకే వైపు 2, ఈ రెండేనా అయ్యాయి. వీటి నిష్పత్తి ఏమిచ్చారు, ఇఫ్ ది రేషియో 3:7 అయితే 3:7 అయితే, ఓకేనా, 3:7 రేషియో ఇచ్చారు. సో అంటే దీని 3x దీని 7x అని అనుకోవచ్చు కావాలనుకుంటే. ఓకేనా? సో ఇప్పుడు ఏమడుగుతున్నారు, వాటి మధ్య డిఫరెన్స్ ఎంత, తేడా ఎంత అని అడుగుతున్నారు. ఒకే ఒక్క విషయం చూడండి, ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఈక్వల్ అవుతుందని ఆల్రెడీ చెప్పామా, అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇది మొత్తం కలిపితే 180 degrees అవుతుంది. సో ఇది మొత్తం కలిపితే అంటే 3 parts 7 parts కలిపితే 180 అవుతుంది అనమాట. అంటే టోటల్ 10 parts 180 అవుతుంది. అంటే ఒక పార్ట్ ఎంత అవుతుంది, 18 అవుతుంది. మనకేమడిగారు, రెండింటి మధ్య తేడా ఎంత అని అడిగారు. రెండింటి మధ్య తేడా ఎంత ఉంది, ఇది 3 భాగాలు అది 7 భాగాలు, 4 భాగాలు కదా, ఒక భాగం 18, 4 భాగాలు అంటే 4 parts, 4 into 18 72 degrees. ఓకేనా? సో నెక్స్ట్ 11th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. ఫస్ట్ దుబాయ్ సీను, నెక్స్ట్ మ్యూజిక్ వరల్డ్ క్రిష్, వెరీ గుడ్. ఇందులో తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉన్నారా అండి? ఒకసారి మీ మీడియం ఒకసారి కామెంట్ చేయండి ఒకసారి ఫాస్ట్గా. మీరు తెలుగు మీడియం అయితే టీఎం అని, ఇంగ్లీష్ మీడియం అయితే ఈఎం అని. నాకు 61 members చూస్తున్నారు, 61 కామెంట్స్ కావాలి నాకు. అసలు తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎక్కువ చూస్తున్నారా, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎక్కువ చూస్తున్నారా? ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే కూడా ఒకసారి ఫాస్ట్గా లైక్ చేయండి. ఓకేనా? ఒకసారి ఫాస్ట్ కామెంట్ చేసి తర్వాత ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే ఓకే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం 1-2 మాత్రమే కనిపించాయి, మిగతాయి నాకు ఎక్కువ తెలుగు మీడియమే కనిపిస్తుంది. ఓకే, డైలీ లైవ్ కంపల్సరీగా ఉంటుందండి గౌతమ్ గారు. ఓకే, ఎక్కువ తెలుగు మీడియం ఉన్నారు, కొంతమంది ఇంగ్లీష్ మీడియం కూడా ఉన్నారు. ఓకే సరే అండి, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి ఇప్పుడు. ఓకే ఓకే ఇంగ్లీష్ మీడియం కూడా వస్తున్నారు ఇప్పుడు. ఈ క్వశ్చన్ని జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. ఇక్కడ ఏమంటున్నారు, ఒక నెంబర్ని ఒక డివైజర్తో డివైడ్ చేస్తే రిమైండర్ 16 వచ్చిందంట. అలా అయితే ఆ నెంబర్ని డబల్ చేసి సేమ్ డివైజర్తో డివైడ్ చేస్తే రిమైండర్ అప్పుడు 3 వచ్చిందంట. అప్పుడు డివైజర్ వాల్యూ ఎంత అంటున్నారు. చూడండి, ఒక భాజకం ఇప్పుడు ఏం లేదండి, సింపుల్గా చెప్తా చూడండి. ఒక నెంబర్ ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఎక్స్ అని అనుకుంటున్నాను. దాన్ని డివైజర్ డీతో డివైడ్ చేస్తే రిమైండర్ చూసుకోండి, రిమైండర్ శేషం 16 వచ్చిందంట. అదే ఆ నెంబర్ని డబల్ చేసి సేమ్ అదే డివైజర్తో డివైడ్ చేస్తే శేషం రిమైండర్ 3 వచ్చిందంట. అలా అయితే ఏమడుగుతున్నారు, ఇక్కడ ఈ డివైడ్ చేస్తున్నాం కదా, ఇది ఎంత అని అడుగుతున్నారు. ఇది ఎంత అని అడుగుతున్నారు. రీజనింగ్ క్లాసెస్ కూడా తప్పకుండా మనం చెప్తాం. సో ఫాస్ట్గా ఆన్సర్ చేయండి, ఎంత అవుతుంది, ఎవరు ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో చూస్తాను నేను యాక్చువల్లీ. ఓకే, ఇక్కడ ఒక చిన్న సింపుల్ థింగ్ చెప్తాను, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా, ఇప్పుడు 16 అనే నెంబర్ని ఫర్ ఎగ్జాంపుల్ 3తో డివైడ్ చేస్తున్నాను అనుకోండి. ఇక్కడ రిమైండర్ ఏమైంది, 1 వచ్చిందా, 3 5s 15 కదా, అంటే రిమైండర్ 1 వచ్చింది. అదే దీన్ని డబల్ చేసాం అంటే 32 చేసాం,
3తో డివైడ్ చేసాం. సో ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది అప్పుడు? 3 10s 30 కదా, రిమైండర్ 2 వచ్చింది. ఇక్కడ మీరు చూస్తే బాగా ఇక్కడ రిమైండర్ 1 ఉంది, ఇక్కడ రిమైండర్ 2 ఉంది. సో రిమైండర్ని కూడా మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా డబల్ అయితే, ఇది డబల్ అయితే రిమైండర్ని కూడా డబల్ చేయాలి. ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే డబల్ చేయాలి. డబల్ చేసిన తర్వాత ఒకవేళ ఆ డివైజర్ కంటే ఎక్కువ ఉందనుకోండి, రిమైండర్ ఎప్పుడు ఎక్కువ ఉండకూడదు కదా, ఒకవేళ కనుక ఎక్కువ ఉంటే మళ్ళీ డివైడ్ చేస్తాం. ఓకేనా? అంటే ఇప్పుడు మీకు చెప్తా చూడండి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో చూస్తే ఫస్ట్ రిమైండర్ 16 ఉంది కదా. ఇప్పుడు నేనేం చెప్పాను? రిమైండర్ని కూడా డబల్ చేయమని చెప్పాను. అంటే రిమైండర్ 32 ఉంటుంది నెక్స్ట్. కానీ రిమైండర్ ఎంత ఉండాలండి? ఎంత ఉన్నదన్నారు? 3 ఉందన్నారు. 32 ఉండాలి కదా, కానీ 3 ఉంది. 3 ఉందంటే దేంతో మనం 32ని డివైడ్ చేస్తే 3 వస్తుంది? 29తో డివైడ్ చేస్తే రిమైండర్ 3 వస్తుందా? సో దేంతో మనం డివైడ్ చేస్తున్నాం? 29తో డివైడ్ చేస్తున్నాం అని చెప్పొచ్చా? ఓకేనా? సో నెక్స్ట్ 12th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. గుడ్. తెలుగు విజేందర్ బ్లాగ్స్ ఫస్ట్ అయితే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ట్వెల్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఈజీ క్వశ్చన్ కదా. రేషియో అండ్ ప్రపోర్షన్ వెరీ 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ 2 or 3 క్వశ్చన్స్ రేషియో అండ్ ప్రపోర్షన్స్ నుంచి వస్తాయి. వై ఎందుకు ఓన్లీ 50 మెంబర్స్ మాత్రమే ఉన్నారు గ్రూప్ డీలో అన్ని పోస్ట్ ఉంచుకొని? కొంచెం మీ ఫ్రెండ్స్కి కూడా ఒకసారి షేర్ చేస్తూ ఉండండి. ఎవరైతే గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో షేర్ చేయండి. చూడడం చూడకపోవడం అది వాళ్ళ ఇష్టం. బట్ మీ సైడ్ నుంచి మా ఛానల్ ఎక్స్పెక్ట్ చేసేది కొంచెం షేర్ చేయండి వీడియోస్ని. ఓకేనా? సో ఇక్కడ ఏం అడుగుతున్నారు? సింపుల్ 2x + 3y ఎంత అని అడుగుతున్నారు. సో దీని మీనింగ్ ఏంటో చూద్దాం. 49 x x 81. దీని అర్థం ఏంటంటే ఈ రెండు ప్రపోర్షన్లో ఉన్నాయి అని చెప్తున్నారు. ప్రపోర్షన్ అంటే సేమ్ రేషియోలో ఉన్నాయి. ఇప్పుడు 49 దీన్ని ఏమని రాసుకుంటాం? 49/x. ఇక్కడ 4 డాట్స్ ఉన్నాయో దానికి = x/81. మీకు అర్థం అవడానికి అని చెప్తున్నా. అప్పుడు ఎక్స్ని ఇటుపక్క పంపించి 81 ఇటుపక్క పంపిస్తాం. అప్పుడు ఏమవుతుంది? x² = 49 × 81. అంటే అప్పుడు x స్క్వేర్ రూట్, రెండింటికి స్క్వేర్ రూట్ చేయండి. 7 × 9 63 అయింది. ఇప్పుడు వైని ఈజీగా చేసేద్దామా? వైని సింపుల్గా చెప్పాలంటే ఏంటి? స్క్వేర్ రూట్ చేసి మల్టిప్లై చేసేయడమే. అంటే 8 × 13 చేసేయడమే. అదే కదా వై. అంతేనా? సో 8 × 13 ఎంత? 104. సో వై వాల్యూ వచ్చింది 2x. 2 × 63 126 ప్లస్ 3 × 104 312. ఇంకేముంది? 300 100 438. ఓకేనా? గుడ్. సో నెక్స్ట్ 13th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సారీ అండి. మ్యూజిక్ వరల్డ్ ఫస్ట్ చెప్పారు. నెక్స్ట్ సాయి కుమార్, గేమ్ బాయ్. గుడ్. సో చాలా ఈజీ క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు ఎవరు ఫస్ట్ చెప్తారో చూస్తాం. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సింపుల్గా ఏం చెప్తున్నారు? 5 times 1 నెంబర్ = 4 times ది అదర్ అంట. ఆ రెండింటిని కలిపితే 27 అంట. ఏంటి? ఒక సంఖ్య యొక్క 5 రెట్లు మరొక దానికి 4 రెట్లు అంట. రెండు సంఖ్యలు మొత్తం 27 అంట. అంటే ఆ రెండు 4:5 నిష్పత్తిలో ఉన్నాయని అర్థం. ఇప్పుడు ఒకదానికి 4 రెట్లు ఇంకో దానికి 5 రెట్లకు సమానం అంటే ఆ x/y 5/4 కదా. అంటే క్లియర్గా ఏం చెప్పచ్చు? 4:5 నిష్పత్తిలో ఉన్నాయని చెప్పచ్చా? స్మాలర్ నెంబర్ అడిగారంటే 4 ఎంత అని అడుగుతున్నాను అన్నమాట. 4 భాగాలు ఎంత? 4:5 నిష్పత్తిలో ఉన్నాయంటే అర్థం ఏంటండి? మొత్తం 9 భాగాలు ఉంటే ఇది 4 భాగాలు, ఇది 5 భాగాలు అని అర్థం. సో మొత్తం 9 భాగాలు చేయండి. రెండింటినీ కలిపితే వచ్చిందే కదా 27.
సో ఒక భాగం ఎంత అవుతుంది? 3 అవుతుందా? 27ని 9 భాగాలు చేస్తే ఒక భాగం 3 అయింది. సో ఇప్పుడు 4 భాగాలు ఎంత? 4 × 3 12. ఓకేనా? సో నెక్స్ట్ 14th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. జనరల్గా అసలు యాక్చువల్లీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లోని ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు ఎక్కువ, అంటే ఈ మోడల్ క్వశ్చన్స్ అంటున్నాను. ఓకేనా? ఓకే, ఫస్ట్ అయితే మ్యూజిక్ వరల్డ్ చెప్పారు, నెక్స్ట్ గేమ్ బాయ్ చెప్పారు. గుడ్. ఈజీ క్వశ్చన్స్ అయినా ఆన్సర్ చేయకపోతే ఎలా అండి? 69 మెంబర్స్ ఉన్నారు, నాకు కనీసం ఒక 10 కామెంట్సే కనిపిస్తున్నాయి. అది కూడా చేసిన వాళ్ళే చెప్తున్నారు, అంటే చెప్పిన వాళ్ళే చెప్తున్నారు. రిపీటెడ్గా కొంతమంది నేమ్స్ మాత్రమే చూస్తున్నాను. అందరూ ఆన్సర్ చెయ్యండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, x + 1/x సింపుల్ ఫార్ములాస్ ఉన్నాయి. కే అయితే ఈ ఫార్ములాస్ కూడా నేను సెపరేట్గా వీడియో చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఓకేనా? ఇది k² - 2 అవుతుంది అన్నమాట. ఏంటి? x + 1/x k అయితే x² + 1/x² k² - 2 అవుతుంది. అలాగే x³ + 1/x³ వచ్చేసి k³ - 3k అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ k³ అంటే 42³ - 3 × 42 చేసే సాహసాలు మాత్రం దయచేసి చేయొద్దు. ఇక్కడే మనం యూనిట్ డెజిట్ అనేది చూసుకోవాలి. ఎప్పుడు ఆప్షన్స్ని చూస్తాం, ఎండింగ్ డెజిట్ని చూస్తాం. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 6 ఉంది. సో అప్పుడు మనం యూనిట్ డెజిట్ని చూసుకొని అక్కడ ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఎలాగా? 42³ - 3 × 42. ఇక్కడ యూనిట్స్ డెజిట్లో ఏమొస్తుంది? 2³ అంటే చివరిలో 8 వస్తుంది. ఇక్కడ 3 × 2 అంటే చివరిలో 6 వస్తుంది. 8లోంచి 6 తీస్తే ఆటోమేటిక్గా చివరిలో 2 రావాలి. అది కేవలం ఆప్షన్ 1లో మాత్రమే ఉంది. ఓకేనా? ఇలా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ 15వ ప్రశ్న ఆన్సర్ చేయండి. గుడ్. ఫస్ట్ అయితే తెలుగు విజయేంద్ర బ్లాగ్స్ చెప్పారు, నెక్స్ట్ మ్యూజిక్ వరల్డ్ చెప్పారు. ప్రతి ఒక్కరు ఫస్ట్ చెప్పడానికి ట్రై చేయాలి కదా మీరు కూడా. ఎగ్జామ్లో 100 క్వశ్చన్స్కి మనకు 90 మినిట్సే టైం ఉంది. చెప్పుకున్నాం కదా స్టార్టింగ్, 100 క్వశ్చన్స్కి 90 మినిట్స్ టైం ఉంది. అంటే ఒక క్వశ్చన్ని 1 మినిట్ లోపు ఆన్సర్ చేయాలి. కోర్స్ జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ దగ్గర, జనరల్ అవేర్నెస్లో కొంచెం చూసిన వెంటనే టిక్ పెట్టచ్చు. బట్ స్టిల్ మనం 1 మినిట్ లోపే ఆన్సర్ చేయాలి ఖచ్చితంగా. ఓకేనా? ఆర్పిఎఫ్ క్లాసెస్ కూడా తప్పకుండా చెప్తామండి. చూసుకోండి, ఈ క్లాసెస్ అన్నీ యూజ్ అవుతాయి మీకు. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కూడా యూజ్ అవుతాయి. సో ఆల్రెడీ చూసాం కదా, ఇందాకే చెప్పుకున్నాం. ఏంటి బీ వాల్యూ ఎంత అవుతుంది? 12 × 6 ఎంత? 72. అలాగని ఎక్కడున్నా బీ ఎక్కడున్నా సరే అలా చేసేయద్దు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ కన్వీనియంట్ క్లియర్గా 144/b = b/36. ఈ బీని అటుపక్క పంపిస్తే b² అవుతుంది. దీని ఇటుపక్క పంపిస్తున్నాం కాబట్టే మనం స్క్వేర్ రూట్ చేస్తున్నాం. లేకుండా ఈ బి ఇటుపక్క ఉంటే అప్పుడు మనం అసలు అది ఇవ్వరు అనుకోండి, ఎందుకంటే క్యాన్సిల్ అయిపోతాయి కదా. బట్ స్టిల్ కొంచెం జాగ్రత్తగా చూసుకుని, అప్పుడు బి ఉండొచ్చు, డి ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఒకసారి చూసుకొని ఆన్సర్ చేయండి. ఓకేనా? సో ఏమవుతుంది ఆన్సర్? 72. సో నెక్స్ట్ 16th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఎస్ఎస్సి జీడీ క్లాసెస్ కూడా మనం ఖచ్చితంగా చెప్తామండి. ఓకేనా? మళ్ళీ చెప్పండి సార్ కొంచెం అన్నారు. లాస్ట్లో గుర్చేయండి ఏ క్వశ్చనో, మీరు జస్ట్ నోట్ చేసుకోండి. ఎండింగ్లో నేను మళ్ళీ ఎవరికి ఏ క్వశ్చన్ డౌట్ ఉందో అది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇది చాలా ఈజీ క్వశ్చన్, ఆన్సర్ చేయండి. ఫాస్ట్గా ఉండాలి, చాలా ఫాస్ట్గా. ఇక్కడ ఏమంటున్నారు? ఒక గంటకి 5 కిలోమీటర్లు ఒక గంటకి వెళ్తున్నారంట కదా. 5 కిలోమీటర్లు గంటకి వెళ్తున్నారంటే 1 అవర్కి 5 కిలోమీటర్లు వెళ్తున్నారు. సరే, 36 నిమిషాల్లో ఎంత వెళ్తారంట? 36 నిమిషాల్లో ఎంత దూరం వెళ్తారు అంటున్నారు. అంతే కదా. ఏమంటున్నారంటే ఇప్పుడు ఒక అతను గంటకు 5 కిలోమీటర్ల వేగంతో దూరాన్ని అధిగమించడానికి, కొంత దూరాన్ని అధిగమించడానికి అతనికి 36 నిమిషాలు పట్టిందంటండి. సో దూరం కావాలంటే 36 నిమిషాల్లో ఎంత వెళ్ళాడో తెలుసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు గంట అంటే ఎంత? 60 నిమిషాలు. సరే, ఇక్కడ 36 కదా కనుక్కోవాలి. సో మనం ముందు 6 కనుక్కుందాం. అంటే /10 అంటే 0.5. 6 నిమిషాలకి
0.5 అంటే 6 కిలోమీటర్ వెళ్తున్నాడు. 36కి ఇంటూ 6, సో 1/2 ఇంటూ 6 3 కిలోమీటర్స్ వెళ్తాడు. ఓకేనా? సో నెక్స్ట్ 17th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 3 km అని ఫస్ట్ చెప్పింది మ్యూజిక్ వరల్డ్, నెక్స్ట్ సాయి కుమార్ చెప్పారు. ఫాస్ట్గా చేయాలి. ఈజీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం తొందరగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. ఓకేనా? 14th క్వశ్చన్ ఒకసారి చెప్పండి. ఎస్ అండి, ఎండింగ్లో ఖచ్చితంగా 14th క్వశ్చన్ చెప్తాను, నేనే నోట్ చేసుకుంటున్నాను. ఓకే, క్లాస్ టైమింగ్ చెప్తారా? నేను కొత్తగా చూస్తున్నాను. యా అండి, క్లాస్ టైమింగ్ ఖచ్చితంగా చెప్తాను. ఈ 1-2 డేస్లో మనం ఒక టైం అయితే సెట్ చేసుకుందాం, ఇంకా టైంని ఖచ్చితంగా ఫాలో అవుదాం. ఓకే అండి, రోజు ఈవినింగ్ 5 o'clock ఫిక్స్ అయిపోండి. ఆర్ఆర్బి గ్రూప్ డి వీడియో రోజు ఈవినింగ్ 5 o'clockకి కంపల్సరీ. ఓకేనా? 5 o'clock అయితే ఫిక్స్ అయిపోండి. ఇంకొక టైం కూడా యాడ్ చేద్దాం, ఎందుకంటే ఓన్లీ మ్యాథ్సే కాదు కదా, రీజనింగ్ కూడా చెప్పుకుందాం. సో 5 అయితే ఫిక్స్ అయ్యండి. నెక్స్ట్ ఇంకొకటి 8 o'clock అలా ఫిక్స్ చేద్దాం. బట్ ఈరోజు ఉంటుందో లేదో చెప్పలేం, కానీ నెక్స్ట్ నుంచి. ఓకేనా? సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక నెంబర్ని అంటే 2 parts చేశారంట, 2 భాగాలు చేశారంట. ఒకటేమో రెండింటి మధ్య తేడా ఏమో ఎంత అంటున్నారు, 10 అంట. అలాగే 2 భాగాల నిష్పత్తి కూడా ఇచ్చారు. అలా అయితే ఇనీషియల్ నెంబర్ ఎంత అంటున్నారు. చూడండి, ఒక నెంబర్ని 2 భాగాలు చేశారండి, 2 భాగాలు చేసి ఆ రెండింటి మధ్య తేడా 10 అంట. ఆ రెండింటి నిష్పత్తి 4:3 అంట. చూడండి, 4:3 అంటే ఇది 4 భాగాలు, ఇది 3 భాగాలు. రెండింటి మధ్య తేడా ఎంత, 1 భాగం కదా. ఆ తేడా ఎంత ఇచ్చారు, 10 ఇచ్చారు కదా. అంటే 1 భాగం 10 అయింది కదా. సో 4 భాగాలు 40, 3 భాగాలు 30. సారీ అండి. సో ఇప్పుడు ఒక నెంబర్ని కదా డివైడ్ చేశారు రెండింటి కింద. సో ఆ నెంబర్ ఏమవుతుంది, 2 భాగాలని కలిపితే ఆ నెంబర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 18th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓన్లీ మ్యాథ్స్ చెప్తారా 5కి? నో అండి, గ్రూప్ డికి సంబంధించిన వీడియో అయితే ఖచ్చితంగా మనకి 5 o'clock వస్తుంది. అది మేబీ మ్యాథ్స్ అవ్వచ్చు, రీజనింగ్ అవ్వచ్చు, జనరల్ అవేర్నెస్ అవ్వచ్చు. బట్ ఓకే, ఒక టైం అయితే సెట్ చేసుకుందాం. ప్రస్తుతానికైతే 5 o'clockకి గ్రూప్ డి అయితే వీడియో కంపల్సరీగా చేస్తాను. ఓకేనా? నాన్ మ్యాథ్స్ అంటున్నారు. మ్యాథ్స్ బేసిక్స్ అని మనం సెపరేట్గా ఒకటి యూట్యూబ్లోనే ఫ్రీగానే అప్లోడ్ చేస్తాం, తప్పకుండా వాటిని ఫాలో అవ్వండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది అది కంపల్సరీగా. ఓకేనా? ఓకే, సో ఫస్ట్ థింగ్ మనకి ఖచ్చితంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గురించి కొంచెమైనా తెలియాలి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే. ఆల్ఫా బీటా రూట్స్ అనుకోండి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి. ఓకేనా? ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఆల్ఫా బీటా రూట్స్ అయితే అప్పుడు ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే x² మైనస్ సమ్ ఆఫ్ ది రూట్స్, అంటే ఆ రెండింటినీ కలపాలి, ఆ రూట్స్ని రెండింటిని, ఆ మూలాలను రెండింటినీ కలపాలి. తెలుగులో మూలాలే కదండి, ఒకసారి నాకు కన్ఫర్మ్ చేయండి. ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్, అంటే ఆ రెండింటిని ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి, ఆల్ఫా బీటా. ఇది ఫార్ములా అన్నమాట. ఓకేనా? x² మైనస్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్. ఓకే, సో దీన్ని బట్టి మనం ఇంకా ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు కదా. ఇంపార్టెంట్ ఫార్ములాస్ వీడియో కూడా చేస్తాను, ఖచ్చితంగా ఇవన్నీ కవర్ చేద్దాం. ఆ వీడియోని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా? సో ఒక రూట్ వచ్చేసి 2 + √3 అన్నారు, ఇంకొక రూట్ వచ్చేసి 4 - 2 √3 అన్నారు. సో ఫస్ట్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత, 2 + 4 6, √3 - 2 √3 అంటే -√3. సో సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే మధ్యలో x ఇంటూ 6 - √3 ఉండాలి. సో ఇది తప్పు. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఎంత, 2 + √3 ఇంటూ 4 - 2 √3. సారీ,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓకే హూజ్ రూట్స్ అన్నారు కదా, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఎంత, రెండింటిని మల్టిప్లై చేయండి. సో 2 + √3 ఇంటూ 4 - 2√3. సో క్లియర్గా ఇక్కడ ఏంటి 2 కామన్ తీయచ్చా, దీన్ని 2ని తీసాను బయటికి. సో ఇక్కడ ఏమైంది అప్పుడు 2 - √3 అయిందా ఇది. సో 2 + √3 ఇంటూ 2 - √3 అంటే a + b ఇంటూ a - b. ఇది కూడా ఒక ఫార్ములా అయినా, a + b ఇంటూ a - b అంటే a² - b². సో అంటే 2² అంటే 4 -√3 హోల్ స్క్వేర్ అంటే 3 అంటే 1 అయిందా. సో ఇది 2 అయిపోయిందా. సో ఆటోమేటిక్గా లాస్ట్లో ఏముండాలి 2 ఉండాలి. అండ్ ఇక్కడ ఏముండాలి, ఈ ఫస్ట్ ఆప్షన్కి ఫోర్త్ ఆప్షన్కి ఎండింగ్లో 2 ఉంది, మైనస్ ఉంది, కానీ ఇక్కడ 2x² ఇచ్చాడు. 2x² ఉండొచ్చా, ఉండకూడదు కదా. ఫార్ములా ఏం చెప్పాను నేను, x² - ఆల్ఫా + బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా, ఇదే ఫార్ములా. సో క్లియర్గా మనకి ఆప్షన్ 4 ఆన్సర్ అని అర్థమైంది. ఓకేనా. సో నెక్స్ట్ 19th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూసుకోండి, ఇప్పుడు సేమ్ క్వశ్చన్ అడిగారు. ఇదంతా నేను ఒక పేపర్లో తీసుకున్న క్వశ్చన్సే అండి. వాళ్ళు మరి ఇంత క్రేజీగా ఎలా అడిగారో నాకు అర్థం కాలేదు. సేమ్ అదే క్వశ్చన్ ఇక్కడ 15 - 16 రూట్స్ అని చెప్పి అదే క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలి ఇప్పుడు ఫాస్ట్గా. థ్యాంక్ యూ అండి ప్రవీణ్ గారు. భగవాన్ గారు, ఒక సబ్జెక్ట్ కాదండి, మనం మల్టిపుల్ సబ్జెక్ట్స్ గ్రూప్ డీలో అయితే చాలా వీడియోస్ మన ఛానల్లో పెట్టబోతున్నాం, చాలా లైవ్స్ చేయబోతున్నాం, అలాగే నార్మల్ వీడియోస్ కూడా పెడతాం. సో తప్పకుండా అన్నీ ఫాలో అవ్వండి. ఓకేనా. సో 19th క్వశ్చన్ ఫాస్ట్గా ఆన్సర్ చేసేయండి. ఈజీ క్వశ్చన్ కదా ఇది, ఇప్పుడే కదా చెప్పుకున్నాం, వెంటనే ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఇది ఏం చేయాలి, ఫస్ట్ థింగ్ సమ్ ఆఫ్ ద రూట్స్ వేయాలి. 15ని -16ని కలిపితే ఎంత వస్తుంది, -1 వచ్చింది. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ వేయాలి. 15 ఇంటూ -16, మనకంత కంగారు ఏం లేకుండా ఇక్కడ 240 అని క్లియర్గా ఇచ్చారు కదా, ఇది కానీ మైనస్ ఉంది. ఇప్పుడు మనకి బేసిక్గా ఏంటి, సమ్ ఆఫ్ ద రూట్స్కి మైనస్ ఉంటుంది ముందున, ఏంటి x² మైనస్ సారీ అండి సమ్ ఆఫ్ ద రూట్స్ ఇంటూ x ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్. సో ఇక్కడ మైనస్ ఆఫ్ సమ్ ఆఫ్ ద రూట్స్ వచ్చేసి -1 వచ్చింది, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ప్లేస్లో -240 వచ్చింది. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోద్ది. సో మధ్యలో ప్లస్ ఉండాలి అండ్ లాస్ట్లో మైనస్ ఉండాలి. సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. సో నెక్స్ట్ 20 క్వశ్చన్ ఆన్సర్ చేయండి. గుడ్, ఫస్ట్ శివి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, నెక్స్ట్ మ్యూజిక్ వాళ్ళు చెప్పారు. ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి ఫాస్ట్గా వీడియోని లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తే ఏమైనా పోతుందండి, మనకి ఏం పోదుగా. ఓకే, సక్సెసివ్ డిస్కౌంట్స్ వెరీ ఇంపార్టెంట్. మనకి డైరెక్ట్గా ఇలా ఇవ్వచ్చు, లేదా మనకి ప్రాబ్లంలో అయినా సరే మనకి ఇది హెల్ప్ అవ్వచ్చు. సక్సెసివ్ డిస్కౌంట్స్ కూడా మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ A% డిస్కౌంట్ ఇచ్చారనుకోండి, దాని తర్వాత వెంటనే B% డిస్కౌంట్ ఇచ్చారనుకోండి. ఇప్పుడు ఫైనల్గా ఎంత అవుతుంది డిస్కౌంట్ అంటే A + B - AB/100 అవుతుంది. ఓకేనా. ఇది ఫైనల్గా ఇచ్చిన డిస్కౌంట్. ఫస్ట్ A% ఇచ్చి తర్వాత B% ఇస్తే ఫైనల్గా ఇచ్చిన డిస్కౌంట్ ఇది అవుతుంది. సో క్లియర్గా అలానే మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో 3 ఇచ్చారు, కానీ ఫస్ట్ రెండిటికి కనుక్కుందాం, ఈ రెండిటికి కనుక్కుందాం, ఎందుకంటే 10% చాలా ఈజీగా చేయొచ్చు కదా మనం. సో ముందు ఈ రెండిటికి కనుక్కుందాం. అంటే 15 + 20 - 15 × 20/100 అంతేనా. 15ని 20ని కలిపితే 35, 15 × 20 300/100 ఎంత, 3 కదా. సో 32 వచ్చింది. ఇది 32 వచ్చింది. ఇప్పుడు 10% ఉంది. ఇప్పుడు 10కి 32 కనుక్కోండి. అంటే 10 + 32 - 10 × 32 అంటే 320/100. 10 + 32 42లోంచి 320/100 అంటే 3.2 తీయమంటున్నారు. అంటే అది క్లియర్గా
38.8% అవుతుంది. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అందరూ అడగచ్చు. ఓకే, సో నెక్స్ట్ 21st క్వశ్చన్ ఆన్సర్ చేయండి. భగవాన్ మేకలా గారు ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. నెక్స్ట్ వనితారెడ్డి గారు చెప్పారు. ఈజీ క్వశ్చన్స్ని మనం మిస్టేక్ మాత్రం చెయ్యకూడదు. ఫార్ములాస్ చాలామందికి తెలియవు అనుకుంటా, అందుకే ఖచ్చితంగా వీడియో కూడా చేస్తాను. ఓకేనా? ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నిటినీ పార్ట్స్గా అయినా సరే చేద్దాం. షార్ట్ కట్ అండి, ఇంకేం షార్ట్ కట్ అండి. ఒకవేళ ఆప్షన్స్లో కనుక ఆప్షన్స్ని చూసుకొని కూడా చేసి ఉండొచ్చు. బట్ ఏంటి ఆప్షన్స్ మనకి ఇప్పుడు చూడండి, ఇది మొత్తం కలిపామనుకోండి, 10ని 15ని 20ని కలిపామనుకోండి, టోటల్ 45 అయిందా? మనకు తెలుసు 45 కంటే తక్కువ ఉండాలండి. ఎంత తక్కువ ఉండాలి? ఇక్కడేమో 15 × 20 చేస్తే 300, అంటే 3 తక్కువ ఉండాలి. 3 తక్కువ ఉండాలని తెలిసిందా? అంటే 42 కంటే తక్కువ ఉండాలని. బట్ ఆప్షన్స్ ఖచ్చితంగా 40 కొంచెం ఎక్కువ ఉండుంటే, పెద్దవి ఉండుంటే అలా మనం ఆప్షన్ వైజ్ అనే సాల్వ్ చేసుకుందాం. బట్ ఆప్షన్స్ కూడా అలా లేవు మనకి. వరుస శాతాలు అన్నారు, వరుసగా తీసుకో. అక్కడ వరుస అంటే ఆ వరుస కాదండి. వరుస శాతాలు అంటే రెస్పెక్టివ్లీ అని. అంటే ఇప్పుడు ఏ ఒక పనిని 5 రోజుల్లో, ఏ మరియు బి వరుసగా ఒక పనిని 5 రోజుల్లో మరియు 10 రోజుల్లో చేస్తారంటే ఏ 5 రోజుల్లో చేస్తారని, బి 10 రోజుల్లో చేస్తారని, అంతే. అంతేగాని వరుస అంటే ఆ ఆర్డర్లో అని కాదనమాట. ఓకేనా? సరే, 21st క్వశ్చన్ ఇప్పుడు చూడండి. ఇక్కడ ఏమంటున్నారు? రాధా మరియు రమ ఏజెస్ మధ్య డిఫరెన్స్ ఇచ్చారండి, సమ్ ఇచ్చారండి. ఇంకేంటి? ఇద్దరిది వయసు కలిపితే 26 అంట, ఇద్దరి మధ్య వయసు తేడా 6 సంవత్సరాలంట. అంటే 6ని పక్క తీస్తాం అనుకోండి, మిగతాది ఎంత? 20 అవుద్దా? ఇప్పుడు 6 ఎక్స్ట్రా ఉన్నదాన్ని పక్కకు తీస్తాం, అప్పుడు 20 అవుద్దా? 20ని 2 భాగాలు చేద్దాం, అంటే 10. ఈ 6ని ఒకరికి కలిపితే 16. సో ఒకరిది 10, ఇంకొకరిది 16 ఉంటుంది ఏజ్. ఫైండ్ రాధాస్ ఏజ్ ఇఫ్ షీఈ్ ఓల్డర్. అంటే రాధా గారు ఎక్కువ అన్నారు, సో రాధా గారు 16 ఇయర్స్ ఉంటారు, 16 ఇయర్స్. సో నెక్స్ట్ 22nd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇది కూడా ఖచ్చితంగా ఫార్ములా తెలిస్తేనే మీరు ఆన్సర్ చేయగలరు. 16 అని ఆన్సర్ చేసింది ఎవరు ఫస్ట్? ఇదేంటి? ఆప్షన్ 4. గేమ్ బాయ్ ఫస్ట్ చెప్పారు, నెక్స్ట్ వనితారెడ్డి చెప్పారు. రీజనింగ్ కూడా చేయండి సార్ అంటున్నారు. కంపల్సరీగా మన ఛానల్లో రీజనింగే కాదండి, మనకి మిగతా సెక్షన్స్ కూడా, మనం జనరల్ సైన్స్ బిట్స్ కూడా మనం చెప్తాం, అలాగే కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్ కూడా చెప్తాం. ఓకేనా? ఫాస్ట్గా ఆన్సర్ చేసేయండి. ఓకే, దీనికి ఫార్ములా చెప్తాను, అప్పుడు ఈజీగా ఆన్సర్ చేయండి. ఒకవేళ కనుక 3 వర్టిసెస్ ఇచ్చారనుకోండి మనకి, ఓకేనా, 3 శీర్షాలు ఇచ్చి త్రిభుజం యొక్క వైశాల్యం అడిగారు అనుకోండి, ఆ 3 శీర్షాలు వచ్చేసి x1 y1, అలాగే x2 y2, అలాగే x3 y3 అయితే అప్పుడు ఫార్ములా ఏంటంటే ½ ఇంటూ mod x1 ఇంటూ, చూడండి ఫస్ట్ x1తో మల్టిప్లై చేస్తాం, ఏం చేస్తాం? y2 మైనస్ y3 చేస్తాం, ప్లస్ ఇప్పుడు x2తో మల్టిప్లై చేస్తాం, x2తో మల్టిప్లై చేసి y3 మైనస్ y1 చేస్తాం, ప్లస్ ఇప్పుడు x3తో మల్టిప్లై చేస్తాం, x3తో మల్టిప్లై చేసి y1 మైనస్ y2 చేస్తాం, మోడ్ని క్లోజ్ చేస్తాం. ఓకేనా? సో ఇలా మనం సాల్వ్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని బట్టి ఫాస్ట్గా ఆన్సర్ చేసేయండి అందరూ. సో ఇప్పుడు ఏమి ఇచ్చారు? ½ ఇంటూ మోడ్ x1 ప్లేస్లో 3 ఉంది, సో 3 ఇంటూ y2 మైనస్ y3, -3 మైనస్ ఆఫ్ -4 అంటే -3 + 4, -3 + 4 అయిపోయింది. మీకోసం రాస్తున్నాను క్లియర్గా. x2 ఇంటూ అంటే 2 ఇంటూ y3 మైనస్ y1 అంటే -4 మైనస్ y1 అంటే మైనస్ ఆఫ్ -2 అంటే +2 అయింది, ప్లస్ p ఇంటూ y1 మైనస్ y2
అంటే -2 + 3, -2 + 3. ఇంకేముంది, ఇది ఎంతంట 8 అంట. ఈ 2ని అటుపక్క పంపించేద్దాం, అప్పుడు టోటల్ 16 అవుతుంది. 3 × 1 3, ఇదేమో -2, 2 × -2 -4, p × 1 p, అంటే p - 1 16 అయింది, అంటే p 17 అయింది. ఓకేనా? అందరూ 16 అంటున్నారు. ఓకే, డిడ్ ఐ డూ ఎనీ మిస్టేక్? y2 - y3, y2 - y3 -3 + 4, y3 - y1, y3 - y1 -4 + 2, y1 - y2, y1 - y2 -2 + 3, 3 × 1 3, 2 × -2 -4, p × 1 p. సో p - 1 సరిపోయింది కదండి, 17. సరిపోయిందా? ఒకసారి ఫాస్ట్గా చెక్ చేసి చెప్పాలి అందరూ. సరిపోయిందా? ఎందుకు ఒకేసారి అందరూ 16 అని ఎలా ఆన్సర్ ఇచ్చారు? ఓకే, 23rd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఎస్టీ లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ అంటున్నారండి. ఓకే, ఈ క్వశ్చన్ కూడా కొంచెం జాగ్రత్తగా మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా? షాప్ కీపర్ వచ్చేసి 950 grams వాడారంట 1 kg. ఇప్పుడు షాప్లోకి వెళ్తే ఏంటి, కేజీ గుండు ఉంటుంది కదా, బట్ దాని బదులు ఏం చేశారంటే ఇక్కడ 950 grams 950 గ్రాములు ఉన్నది వాడారంట. దానివల్ల అతనికి ఎంత లాభం వస్తుందండి? 50 గ్రాములు లాభం వస్తుంది కదా. ఎంతకి లాభం వస్తుంది 50 గ్రాములు? సారీ అండి, 50 గ్రాములు ఎంతకు లాభం వస్తుంది? 950 గ్రాముల మీద 50 గ్రాములు లాభం వస్తుంది. అంటే క్యాన్సిల్ చేసుకుంటే 5 1s 5 19s, అంటే ప్రతి 19 మీద 1 లాభం వస్తుంది. ఓకేనా? సరే, ఇప్పుడు ఏం చెప్తున్నారు? అలాగే 950 గ్రాములు వాడుతున్నారంట కేజీకి బదులు. అలాగే 15% అతను కొన్న ధర కంటే ఎక్కువ రాసుకున్నారంట, ప్రకటన ధర. అంటే మార్కెట్ ప్రైస్ వచ్చేసి 15% ఎక్కువ వేసారంట. అలా అయితే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి, అతను కొన్నది కాస్ట్ ప్రైస్ అనుకోండి, దానికి ఏం చేశారు? 15% ఎక్కువ వేసుకున్నారు, అంటే 115/100 అయ్యింది. ఓకేనా? అంతేనా? ఇది మార్కెట్ ప్రైసా? కానీ అక్కడ ఏం చేశారు? అతను 950 గ్రాములే వాడుతున్నారు కేజీ బదులు. అంటే ప్రతి 19 మీద 1 లాభం, అంటే 20/19తో మల్టిప్లై చేస్తాం. ఓకేనా? సో సింపుల్గా ఇది చేయండి, అప్పుడు మనకి పర్సంటేజ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఏం చేయదు, సింపుల్గా క్లియర్గా ఒకసారి చూసుకుంటే చూడండి. ఇప్పుడు 115 × 20/19ని ఎలా రాసుకోవచ్చు? 115 × 20/19ని 1 + 1/19 అని రాసుకోవచ్చా? అంటే 115 + 115/19. ఈ 115/19ని కనుక్కోండి చాలు. 20కి 6 times దగ్గరలో ఉంది, అంటే 19కి 6 times దగ్గరలో ఉంటుంది. అంతేనా? సరే, మల్టిప్లై చేసేద్దాం. ఎందుకు? 19 డివైడెడ్ 115 / 19. సో 19 6 114 కదా అవుతుంది, అంటే 1 వచ్చింది. సో 6 1/19, అంటే 115కి ఇప్పుడు ఏం చేయాలి? 115కి 6 1/19ని కలపాలి. సో 121 1/19, అంటే 21 1/19 ప్రాఫిట్ అవుతుంది. ఓకేనా? 21 1/19 ప్రాఫిట్ అవుతుందని చెప్పచ్చు. ఎన్టీపీసీకి ఖచ్చితంగా చేద్దామండి. చూసుకోండి, ఈ వీడియోస్ కూడా మనకి హెల్ప్ అవుతాయి. ఏమీ కొంచెం లెవెల్ పెరుగుతాయి అంతే తప్ప ఈ వీడియోస్ కూడా మనకి హెల్ప్ అవుతాయి. ఖచ్చితంగా ఎన్టీపీసీకి కూడా చేద్దామండి. ఎంత టైం వరకు క్లాస్? జస్ట్ 3 more questions ఉన్నాయి అంతే. ఓకే, సో నెక్స్ట్ 24th క్వశ్చన్ ఆన్సర్ చేయండి.
ఏం చెప్తున్నారు, ఎన్ని రోస్ ఉన్నాయో ఆ రోస్లో అన్ని ట్రీస్ ఉన్నాయంట. ఎన్ని రోస్ అయితే ఉన్నాయో ఒక్కొక్క రోలో అన్ని ట్రీస్ ఉన్నాయి అంటున్నారు. అంతేనా? ఇన్ సచ్ ఏ వేట్ దెర్ ఈర్ యాజ్ మెనీ రోస్ యాజ్ దేర్ ఆన్ మ్యాంగో ట్రీస్ ఇన్ ఈచ్ రో. ఎన్ని వరుసలు అయితే ఉన్నాయో ఒక్కొక్క వరుసలో అన్ని చెట్లు ఉన్నాయంట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎక్స్ వరుసలు ఉన్నాయనుకోండి, ఒక్కొక్క వరుసలో ఎక్స్ ట్రీస్ ఉంటాయి. అంటే మొత్తం ఎన్ని అవుతాయి? ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అవుతాయి అన్నమాట. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఆల్రెడీ చాలామంది చూసుంటారు. సో సింపుల్గా 21025కి ఎక్స్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుందంటే రూట్ కనుక్కుంటే ఎన్ని రోస్ ఉన్నాయో వచ్చేస్తుంది. స్క్వేర్ రూట్ కనుక్కోవడం అందరికీ వచ్చాయి ఈజీగా. ఎప్పుడైతే చూడండి ఎండింగ్లో 25 చూసానో నాకు ఒక షార్ట్ కట్ గుర్తొస్తుంది, ఎండింగ్ విత్ 5 మల్టిప్లై చేయడానికి. ఆ షార్ట్ కట్ కూడా ఒకసారి చెప్తాను. 35 ఇంటూ 35 చేయాలనుకోండి, ఎండింగ్లో 25 పెడతాం. ఈ 3 ఉందా, 3 + 1 ఎంత 4 కదా, ఆ 4తో మల్టిప్లై చేస్తాం 3ని. 3 ఇంటూ 4 12, 1225 అవుతుంది అనమాట. సో అలాగే ఇక్కడ 25 నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి, అంటే ఎండింగ్లో 5 వస్తుందని తెలుసు. ఈ 210 ఏ నెంబర్ పక్కన ఉన్న నెంబర్తో మల్టిప్లై చేస్తే 210 వస్తుంది? 14 ఇంటూ 15 కదా 210. సో అంటే 145 స్క్వేర్ ఇది అవుతుందన్నమాట. సో 145 ఆన్సర్ అని చెప్పచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ 25th క్వశ్చన్ ఫాస్ట్గా ఆన్సర్ చేయండి. క్లాస్ టైమింగ్స్ రోజు ఈవినింగ్ 5 o'clockకి ఆర్ఆర్బి గ్రూప్ డి క్లాస్ ఉంటుందండి. ఓకేనా? 5 to 6. మనకి ఇప్పుడు జస్ట్ ఈ క్వశ్చన్ కాకుండా ఇంకొక క్వశ్చన్ మాత్రమే మిగిలింది. ఇంకా ఫైనల్ జస్ట్ 2 questions ఉన్నాయి. కరెక్ట్గా 1 hourకి కంప్లీట్ అయిపోతుంది. 5 to 6 కంపల్సరీగా మనం రోజు చెప్పుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, సింప్లిఫై చేయమంటున్నారు. ఫస్ట్ థింగ్, ఆప్షన్స్లోనేమో స్క్వేర్ రూట్ లేదు, ఇక్కడేమో స్క్వేర్ రూట్ ఉంది. ఈ స్క్వేర్ రూట్ని మనం ఏదోలా రిమూవ్ చేద్దాం. ఫస్ట్ అయితే ఎలా రిమూవ్ చేస్తాం? రేషనలైజేషన్ అని అందరికీ తెలుసు కదా. అంటే ఏం చేస్తాం, దీన్ని సేమ్ 1 + cos aతో మల్టిప్లై చేస్తాం. ఎందుకు 1 + cos aతో మల్టిప్లై చేయాలి అని కొంతమంది డౌట్ వస్తుంది కదా. ఇక్కడ a - b ఇంటూ a + b, a² - b² అంటే 1 - cos² a అవుతుంది కదా. 1 - cos² a అంటే మనకు తెలుసు కదా ఎంత, sin² a అని తెలుసు కదా. అందుకని మనం మల్టిప్లై చేస్తున్నాం. బట్ మన అందరికీ తెలుసు రేషనలైజేషన్ అనేది ఇక్కడ మైనస్ ఉంటే, డినామినేటర్లో మైనస్ ఉంటే ప్లస్ పెట్టుకొని మల్టిప్లై చేయాలి. న్యూమరేటర్ డినామినేటర్ రెండింటినీ కూడా. సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఏమవుతుంది అప్పుడు, 1 + cos a ఇంటూ 1 + cos a అంటే 1 + cos a హోల్ స్క్వేర్ కదా. అప్పుడు స్క్వేర్ రూట్తో హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 1 + cos a మాత్రమే వస్తుంది. డివైడెడ్ బై 1 - cos a ఇంటూ 1 + cos a అంటే 1 - cos² a అంటే sin² a. sin² a స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి sin a మాత్రమే మిగులుతుంది. సో ఇంకేముంది, 1/sin a అంటే cosecant a, cos a/sin a అంటే cot a. సో cosecant a + cot a అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? భగవాన్ ఫస్ట్ చెప్పారు, నెక్స్ట్ వెంకట్ గణేష్ చెప్పారు. గుడ్. సో ఫైనల్ క్వశ్చన్ 26th క్వశ్చన్ ఆన్సర్ చేసేయండి. ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేసేయండి. ఓకే, క్వశ్చన్ చూడడానికి చాలా పెద్దదిగా కనిపిస్తుంది. సరే, ఏం చెప్తున్నారు? ఏ వచ్చేసి ఒక పనిని టైప్ చేయాలంట, మొత్తానికి ఆ పని అనుకుందాం 15 రోజుల్లో పూర్తి చేస్తారంట. బి వచ్చేసి అదే పనిని 12 రోజుల్లో, సి వచ్చేసి అదే పనిని 20 రోజుల్లో, డి వచ్చేసి అదే పనిని 8 రోజుల్లో. ఇక్కడ గ్రూపుల కింద డివైడ్ చేశారు. ఏ డి కలిసి పని చేస్తారంట, వీళ్ళు టీమ్ సన్ అంట. బి సి ఇద్దరు కలిసి పనిచేస్తే వీళ్ళు టీమ్ మూన్ అంట. ఏసి ఇద్దరు కలిసి పనిచేస్తే వీళ్ళేమో టీమ్ రెడ్ అంట. ఇక్కడ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఈ డేస్ని చూసే మీరు ఆన్సర్ చెప్పేయాలి. అవన్నీ క్యాలిక్యులేట్ చేయం మనం. కూర్చొని క్యాలిక్యులేట్ చేస్తే
టైం చాలా వేస్ట్ అయిపోద్ది కదా. డేస్ని చూసి ఆన్సర్ చెప్పారు. ఇప్పుడు మనకు తెలుసు, ఇప్పుడు డి ఏమో 8 రోజుల్లో పూర్తి చేస్తాడంట పని. సో డి ఉన్నది తొందరగా పని అవుతుందని అయితే అర్థమవుతుందా? ఇప్పుడు ఫస్ట్ థింగ్, సరే ఈ రెండింటిని కంపేర్ చేస్తానండి, ఎందుకంటే రెండిట్లో సమానంగా ఉంది కదా, ఏ ఉంది కదా, ఇక్కడ డి ఉంది, ఇక్కడ సి ఉందండి. ఏసీ ఇద్దరు కలిసినప్పుడు పని చేస్తే తొందరగా అవుద్దా, ఏడి ఇద్దరు కలిసి పని చేస్తే తొందరగా అవుద్దా? అందరూ క్లియర్ చెప్పేస్తారు కదా. సిఈకేమో 20 రోజులు పడుతుందంట, డీకేమో 8 రోజులే పడుతుందంట. సో కంపల్సరీగా ఏ ప్లస్ డిఏ ముందు చేస్తారు. సో ఇదైతే ఎలిమినేట్ అయిపోయింది. ఇంక ఈ రెండింటికి కంపేర్ చేద్దాం. ఇక్కడ ఈ డి ఏమో 8 రోజుల్లోనే, ఏ ఏమో 15 రోజుల్లోనే, ఇక్కడ బి ఏమో 12 రోజుల్లో, సి ఏమో 20 రోజుల్లో. చూడండి, ఇక్కడేమో 8 రోజులు 15 రోజులు, ఇక్కడేమో 12 రోజులు 20 రోజులు. జస్ట్ కంపేర్ చేసుకొని చూసినా సరే ఈజీగా మనకేమర్థం అవుతుంది, టీమ్ సన్ విన్ అవుతుందని అర్థం అవుతుంది. ఓకేనా? అంటే తక్కువ ఉన్నది కంపల్సరీగా అయిపోద్ది అని మాత్రం నేను చెప్పలేదండి. కొంచెం కంపేర్ చేశాను. ఇక్కడేమో 20 ఉంది, ఇప్పుడేమో 15 ఉంది, ఇక్కడ 12 ఉంది. ఆల్మోస్ట్ ఈ దగ్గరకు ఉన్నాయి, బట్ ఇక్కడ 8 to 20 చాలా దూరంగా ఉన్నాయి. సో క్లియర్గా చెప్పాలంటే ప్లస్ వేసుకోవచ్చు కావాలనుకుంటే. ఈ రెండింటినీ ప్లస్ చేస్తే ఇది 23 అయింది, ఇది 32 అయింది. ఒకసారి దీన్ని వెరిఫై అయితే చేయాలి. ఇది ఎగ్జాక్ట్గా నేనైతే చెప్పలేను, బట్ ఒకసారి వెరిఫై కూడా చేయాలి దాన్ని. ఓకేనా? సరే, సో ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా సరే డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. ఒక 2 minutes. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఓకే, ఎవరో 14th క్వశ్చన్ చెప్పమని అడిగారు. ఇంకా ఉన్నారా ఇప్పుడు? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? క్లాస్ రిలేటెడ్ కావచ్చు, ఎనీథింగ్. 14th క్వశ్చన్ అంటున్నారు. 14th క్వశ్చన్ ఏంటి ఇంతకి? ఓకే, చూసుకోండి. 14th క్వశ్చన్ ఇప్పుడు చూడండి, ఇది ఫార్ములా అండి. ఓకేనా? ఫార్ములా ఎలా వచ్చిందో కూడా నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను. ఒకసారి మీరు రీసెంట్ వీడియోనే ఇది ఇలా చూడొచ్చు. మీరు x+1/x తమ్నైల్లోనే ఉంటుంది. రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. ఓకేనా? x+1/x k అయినప్పుడు x² + 1/x² వాల్యూ k² - 2 అవుతుంది. x³ + 1/x³ వాల్యూ k³ - 3k అవుతుంది. ఇక్కడ క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు k ఎంత? 42 కదా. ఇక్కడ ఉంది x+1/x 42 కదా, అంటే అదే కదా k. సో అంటే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? k³ - 3k అంటే k ప్లేస్లో 42 పెట్టండి. అంటే 42³ - 3 × 42. దీన్ని మొత్తం సాల్వ్ చేసుకొని ఆన్సర్ చేయాలంటే టైం పడుతుంది కదా. బట్ ఇక్కడ మనం లాస్ట్ డిజిట్ ఒకసారి ఇలా చూసాం, అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఏ రెండిటికి సేమ్ ఉన్నా అప్పుడు వాల్యూస్ చూసుంటాం ఇంకా దూరంగా ఉన్నాయా అని. బట్ లాస్ట్ డిజిట్ ఒకటి సరిపోద్ది కదా. ఇప్పుడు చూడండి, ఎండింగ్ డిజిట్ మాత్రమే ఏమవుతుంది? ఇప్పుడు 42³ అంటే ఏంటి? 42 × 42 × 42. ఎండింగ్ 2 × 2 × 2. ఎండింగ్ డిజిట్ మాత్రం 8. ఇక్కడ ఎండింగ్ డిజిట్ 3 × 2. ఎండింగ్ డిజిట్ 6. అంటే 8లో 6 2. సో ఇది ఎండింగ్లో ఉంటుంది 2. అది కేవలం ఆప్షన్ 1లో ఉంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ టెల్ అగైన్ అన్నారు. 23rd క్వశ్చన్ అన్నారు. 14th క్వశ్చన్ ఓకే చెప్పాను కదండి. 14th క్వశ్చన్ చాలామందికి డౌట్ ఉంది. సరే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ అడిగారు. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ నెంబర్ ఎంత ఇదేనా? ఓకే ఓకే కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ నెంబర్ గుర్తుందా అండి ఎవరికైనా? 9. ఓకే, ఇప్పుడు చాలా క్లియర్గా చూడండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ 20,000 రూపీస్ ఉన్నాయండి, ఇన్వెస్ట్ చేశారండి. ఎంతకి? 1 సంవత్సరం 4 నెలలకి ఇన్వెస్ట్ చేశారు. 11 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఇప్పుడు చూడండి, 20,000 రూపీస్ని 7.5%, 7.5% ఏంటి? 1 ఇయర్కి. ఇది 7.5% అంటే 1 ఇయర్కి. సో 1 ఇయర్కి ఎంత అవుతుంది?
7.5% ఎంత? 1% ఎంత? 2 సున్నాలు క్యాన్సిల్ చేశా, 200. 1% వచ్చేసి 200. కానీ 7.5% అంటే 7.5తో మల్టిప్లై చేయండి, ఎంత వచ్చింది? 1500 వచ్చింది. ఓకేనా? ఇది ఓకే కదా? సో 1 ఇయర్కి 1500 అయ్యింది, ఫైన్. కానీ ఇక్కడ వీళ్ళు 1 ఇయర్కి అడిగారా మనల్ని? 1 ఇయర్ 4 మంత్స్కి అడిగారు. సో 4 మంత్స్కి ఎంత వస్తుంది? 1 ఇయర్కి 1500 కదండి, 4 నెలలకి 3వ వంతేనా? 12 నెలలు కదా. సో ఇది 4 నెలలు అంటే 3వ వంతు. సో 3వ వంతు 500 వస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ దీంతో పాటుగా ఈ 1500కి కూడా 4 నెలలకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకు? కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ అంటేనే వడ్డీ మీద వడ్డీ. సో మొదటి సంవత్సరం సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ సేమే ఉంటాయి, కాంపౌండెడ్ యాన్యువల్లీ అయినప్పుడు. ఓకేనా? సంవత్సరానికి ఒకసారి వడ్డీ ఇచ్చే విధంగా ఉన్నప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రతి ఫస్ట్ ఇయర్ ఈక్వల్గా ఉంటాయి. కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి మారతాయి. ఎందుకు? కాంపౌండ్ ఇంట్రెస్ట్కి, చక్రవడ్డీకి వడ్డీ మీద వడ్డీ వస్తుంది. సో సింపుల్గా ఇప్పుడు 1500కి 4 నెలలకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో కనుక్కోవాలి. ముందు సంవత్సరానికి ఎంత వస్తుందో కనుక్కుందాం. 1500 ఉంది, సంవత్సరానికి 7.5% కదా. 1% ఎంత? 15 కదా. 7.5% అంటే 15 × 7.5 కదా. 7.5ని నేను సింపుల్గా చేయడానికి 15/2 రాసుకున్నా. 15 × 15 225 డివైడెడ్ బై 2 అంటే 112.5. ఇదేంటి? సంవత్సరానికి వచ్చిన వడ్డీ. కానీ మనకి 4 నెలలు కావాలి. సో 112.5 డివైడెడ్ బై 3 అంటే 37.5. సో యాడ్ చేయండి, ఆన్సర్ వచ్చింది. ఓకేనా? అర్థమైందండి? క్లియర్? 23rd క్వశ్చన్ అడిగారు. 23rd క్వశ్చన్ ఏముంది? 23rd క్వశ్చన్ ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఉందండి, అతను ఒక కొన్నారు కాస్ట్ ప్రైస్కి. కొని దాన్ని ఏం చేశారు? 15% ఎక్కువ మార్కెట్ ప్రైస్ చేశారంట. అంటే ఇంటూ 115/100 చేశారు. ఇప్పుడు ఏం చేశారు? 950 గ్రాములు 1 కేజీ బదులు వాడుతున్నారంట. అంటే 50 గ్రాములు లాభం వస్తుంది. ఎంతకి? 950 గ్రాములకి. సో ప్రతి 950కి 50 లాభం వస్తుంది. అంటే 950 + 50 అంటే 1000/950. దీన్ని సాల్వ్ చేయడం అంతే. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎంత ఎక్స్ట్రా ఉందంటే, కిందన 100 వదిలేద్దాం, కిందన 100 ఉంచుతాం అనుకోండి, పైన 130 వచ్చింది అనుకోండి, 30% ప్రాఫిట్ వచ్చినట్టు. 120 వచ్చింది అనుకోండి, 20% ప్రాఫిట్ వచ్చింది. సో అందుకని ఈ 100ను వదిలేసి మిగతా దాన్ని సాల్వ్ చేసుకోవాలి. సో అప్పుడు 121 1/19 వస్తుంది. సో 21 1/19 ప్రాఫిట్ వచ్చినట్టు చెప్పచ్చు. ఓకేనా? సో ఓకే అండి, అయితే మనం నెక్స్ట్ లైవ్లో మళ్ళీ కలుద్దాం. సో రేపు ఈవినింగ్ 5 o'clockకి తప్పకుండా కలుద్దాం. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.